ओम श्री कृष्ण परब्रह्मणे नमो नमः। जय श्री कृष्ण। अथ श्रीमद् भगवद्गीता। ఈరోజు మనం చర్చించుకుందాం అర్జునుడు ఎందుకంత విచారంగా రథాన్ని రెండు సేనల మధ్యకి తీసుకెళ్ళమన్నాడు. అది ఒక రాకాసి నిర్ణయంలాగా అనిపిస్తోంది కదా అని కానీ మనం ప్రశ్నించుకున్నట్లయితే ఈ యుద్ధం శరీరాల మధ్య జరిగేది కాదు. ఇది ధర్మము అధర్మము మధ్య యుద్ధంగా మనం చెప్పుకోవచ్చు. అర్జునుడేమో యుద్ధానికి ముందుగా తెలుసుకోవాలనుకున్నాడు, నేను ఎవరి మీద ఆయుధాన్ని ఎత్తబోతున్నాను అని చెప్పి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయ. ఈ ప్రథమోధ్యాయంలో 23వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, యోధ్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. అర్జునుడు ఇక్కడ చెప్పాడు ఏంటంటే, నేను చూడాలనుకుంటున్నాను ఈ ధృతరాష్ట్రుని యొక్క దుర్మార్గ బుద్ధి వలన యుద్ధం చేయాలని వచ్చినటువంటి వాడిని, అంటే ఆ శత్రువుల ముఖాల్లోని ద్వేషాన్ని, ఆ ద్వేషాన్ని కాకుండా వారి యొక్క ఆలోచనల లోతుని అర్థం చేసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అర్జునుడు అయితే ఇక్కడ అర్జునుడేమో వాళ్ళని ద్వేషించలేదు కాదు, ఇక్కడ అర్జునుడికి కోపం కాదు, బాధ్యత అనేటువంటిది అక్కడ ఉంది. యుద్ధం చేస్తున్నామంటే అది నా బంధువులతోనే. అసలు నీకు తెలుసా, ఇలాంటి పరిస్థితి మనం కూడా మన జీవితాల్లో వస్తూ ఉంటుంది. ఇందుకీ ఎప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందంటే దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఏమంటే, మన కుటుంబంలో ఒక పెద్ద మనిషి ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయం వల్ల అందరూ బాధపడతారు, కానీ మనం నేరుగా అతనితో యుద్ధం చేయలేం, ఎందుకంటే ఇంటి పెద్ద కదా ఆయన. అప్పుడు మనం గమనించాలన్నమాట, ఎవరైతే ఆ నిర్ణయాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఎవరు నిజంగా నష్టానికి కారణం అవుతున్నారు అనేటువంటి దాన్ని మనం ఒకసారి చూసుకోవాలి. అంటే ఇక్కడ అర్జునుడి విషయాన్ని లోతుగా మనం చూసామనుకున్నట్లయితే దానికి సమాధానంగా మనం కూడా మన బాధలో బుద్ధిగా చూడాలి. మనం తప్పుడు వ్యక్తులపైన ఎప్పుడూ కూడా తప్పుడు ఆలోచనలపైన మనం ఒకసారి ఆలోచించి వాటి మీద నిలబడాలి. ఇక భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 24వ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. అప్పుడు శ్రీకృష్ణుడు మాట్లాడకుండా రథాన్నేమో నేరుగా రెండు సేనల మధ్యకి కూడా తీసుకొని వెళ్ళాడు. ఎందుకు మాట్లాడకుండా తీసుకెళ్ళాడు అంటే దానికి మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భక్తుడు ధర్మంగా మాట్లాడితే అక్కడ భగవంతుడు ప్రశ్నించాడు. భగవంతుడు ఏం చేస్తాడు, అప్పుడు స్పందిస్తాడు. శ్రద్ధతో చెప్పినటువంటి మాటకి గౌరవంగా ఆయన స్పందిస్తాడు. ఇది మన జీవితంలో ఎలా వర్తిస్తుందో ఒకసారి మనం కూడా ఆలోచించాలి. దానికి అప్పుడు సమాధానం కూడా దొరుకుతుంది. అదేంటంటే, నీవు నీ యొక్క కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకొని
నిష్కల్మషంగా అడిగినట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా రథసారథి అవుతాడు. ఎలా పోవాలో చూపిస్తాడు, ఎటు పోవాలో చూపిస్తాడు. కొంతమంది బాధలో ఉంటారు, కానీ ధర్మాన్ని పక్కన పెట్టేస్తారు. అప్పుడు మనం ఆలోచించాలి ఏం చేయాలి అని చెప్పి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భగవద్గీతలో అర్జునుడు మనకు చూపించినటువంటిది అదే. బాధతో కూడా ధర్మబుద్ధిని ఎప్పుడు మనం కోల్పోకూడదు. మనం ఎవరి మాట వింటున్నామో, మనం ఎవరి పక్కన ఉన్నామో అది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఈరోజు మనం 2 శ్లోకాలు చెప్పుకున్నాం. ఆ 2 శ్లోకాల ద్వారా మనం ఏంటి నేర్చుకోవాలి అంటే, ప్రప్రథమంగా మనం ఎవరితో యుద్ధం చేస్తున్నామో తెలుసుకోవాలి. అది వ్యక్తుల మీద కాదు, ఆలోచనల మీద. ఇక రెండవది, మన ధర్మపదంలో ఉంటే దేవుడు మాట్లాడకపోయినా మానసికంగా మన యొక్క రథాన్ని నడిపిస్తాడు అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవాలి. చాలా భావప్రదంగా ఉంది కదండి. కాబట్టి నిజంగా ఇవాళ నా మనసులో చాలా ప్రశాంతత అనేటువంటిది ఇక్కడ వచ్చింది. అదే ఈ యొక్క గీతా వైభవం అని చెప్పి మనం తెలుసుకోవాలి. మన జీవితంలో ప్రతి సంశయానికి ఇది ఒక జ్ఞానదీపం అవుతుంది. ఇక రేపటి విషయంలో మరింత లోతైన విషయాల్ని మనం తెలుసుకుందాం. మరి ఈ యొక్క భగవద్గీతలో ఈ ప్రవచనం నచ్చినట్లయితే మీరు తప్పకుండా షేర్ చేయండి. మీ ఆలోచనల్ని మీ యొక్క కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఇంకా ఇలాంటి ప్రతిరోజు చెప్పుకునేటువంటి ప్రసంగాల కోసం బీకే శర్మ కన్సల్టెన్సీ అనేటువంటి ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు భాస్కర భట్ల బాలకృష్ణ శర్మ. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః.